ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. ఎట్లా అంటే సిచ్యువేషన్ ఘోరంగా ఉంది, గాలి ఘోరంగా కొడుతుంది, మొత్తం ఆ చెట్లు కింద ఇటు సైడ్ ఆ చెట్లు చూడరు ఖాళీ, ఘోరమైన గాలి ఇది. బాజా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బావిలో చేసిన ఇంట్లో 24 అవర్స్ క్యాంపింగ్. సో బావిలో మీరు చూడొచ్చు గైస్, మేము దగ్గర 3 to 4 days కష్టపడి ఒక ఇల్లు అయితే తయారు చేసినాము. ఈ రోజు నుంచి రేపటి వరకు అదే ఇంట్లో 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. ఈ బావిలో ఓన్లీ వాటర్లో ఒక బేస్ తయారు చేసుకొని మేము క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. సో అందుకోసమే ఇంత కష్టపడి ఒక ఇల్లుని తయారు చేసినాం, దాంట్లో క్యాంపింగ్ చేస్తున్నాం కాబట్టి సో ఈ వీడియో పైన కూడా మీరు మీ సపోర్ట్ అయితే చూపెట్టండి. ఇంకా లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఫటాఫట్ బావిలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది మొత్తం డేంజర్ ఉంది. సో ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఆ ఇల్లు లోపలికి ఎంటర్ కావాలి, అదే పెద్ద టాస్క్. పట్టుకోనికి లేదు, ఇల్లు జరుపుతాడ్రా, హనుమంతుడు వచ్చిండు. వచ్చేసా. దుంకు అనలెక్క వాడు వచ్చిందిగా డైరెక్ట్ ఈ ఇతరాలతో ఇదో బాధ. వీడు పడతాడు అది పోతుంది అంతా తాడి ఇందాక వచ్చినాక ఒక్కసారి వచ్చిందంటే కలాసి రేపటిదాకా టెన్షన్ ఉండదు. కథ చిన్నోడు ఈజ్ బ్యాక్. మొత్తానికైతే మేము అనుకున్న విధంగా నలుగురం అయితే ఈ ఇంట్లోకి వచ్చేసినాము. పైన వచ్చేసి మన బాబాయ్ గారు ఉన్నాడు. బాబాయ్ హాయ్ అప్పు. బయట వచ్చేసి బాల్కనీలో నేనున్నా, లోపల వచ్చేసి మన కోతి గారు ఉన్నాడు. అలా కలిసిపోయింది వాడు మొత్తము. సో కింద కనుక మీరు చూసినట్లయితే ఇల్లు ఎట్లా తయారు చేసినాం అంటే మొత్తం కూడా లగ్జరీగా తయారు చేసినాం. ముందు మీరు చూసినట్లయితే ఈ బావిలో మేము తయారు చేసిన ఇల్లు వరండాలో ఈ గ్రీన్ మ్యాట్ అయితే వేసినాం, గ్రాస్ది. అండ్ పైనకి ఎక్కడానికి మీరు చూసినట్లయితే నిచ్చెన అయితే ఉంది, నిచ్చెనని యూజ్ చేసుకొని మొత్తం పైనకి ఎక్కొచ్చు. అండ్ స్టార్టింగ్లో ఫ్రంట్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ ప్లైవుడ్ షీట్ని యూజ్ చేసినాం. అండ్ పైన మాకు బావిలో మొత్తం వ్యూ ఉండాలి కాబట్టి ట్రాన్స్పరెంట్ షీట్ని అయితే వేసినాము. దీంట్లోకి ఏం చేయాలి, మనం అడిదికి చూడొచ్చు, అడిదికి నుంచి ఇడిదికి చూడొచ్చు. లోపల మీరు చూసినట్లయితే కమాన్ ఒకసారి హోమ్ టూర్ అయితే ఇచ్చేస్తా. హోమ్ టూర్లో లోపలికి రాగానే దీన్ని మొత్తం లగ్జరీగా అయితే కన్వర్ట్ చేయడానికి ట్రై చేసినాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి మనకు సన్ఫ్లవర్ది ఫ్లవర్ బొకే ఉంది, అండ్ మా పొయ్యి ఉంది. అంతేకాకుండా ఇక్కడ మీరు చూడొచ్చు టేబుల్ పైన టీవీని అయితే సెటప్ చేసినాము. దీంట్లోకి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు చూసినట్లయితే స్విచ్ బోర్డ్ కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు కాదు కానీ నైట్ టైం మొత్తం లైట్లన్నీ సెటప్ చేసిన తర్వాత ఒకసారి వేసి చూపిస్తా. నెక్స్ట్ లెవెల్లో దీని అయితే డెకరేషన్ చేయబోతున్నాము. అండ్ వాటర్ కావాలి కాబట్టి వాటర్ రావడం కోసం మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక వాటర్ క్యాన్ కూడా ఉన్నది. సో మేము మా లైఫ్లో రిస్క్ చేసి దీంట్లోకి రావడమే కాకుండా మా దగ్గర ఉన్న ఎక్స్పెన్సివ్ కెమెరాని అయితే తీసుకొని మరీ వచ్చిన మంచిగా క్లారిటీగా వీడియో షూట్ చేయాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. సో ఇప్పుడు వచ్చేసి చాలా అంటే చాలా కష్టపడి దీని లోపలికి వచ్చినాం. ఆల్రెడీ మీరు ప్రాసెస్ చూసిరు కావచ్చు లోపల రానికి. చల్లగా నీళ్ళన్నీ ఏమైనా రావుగా మీ తర్రా రే బాబాయ్, పైన ఉంటావారా, కిందికి రావా? వాడు మంచిగా ఫస్ట్ ఫ్లోర్ అలసుకున్నాడు. లోపల 3 కిటికీలు ఉన్నాయి, అలాగే చల్లగా వస్తుంది మంచిగా. ఈడొకటి లోపల చల్లగా వస్తుంది అన్నాడు కదా, మరి చెమటలు ఎందుకు వస్తున్నారా నీకు? అది ఆడికి పోతేనే వస్తుంది గాడు, మధ్యలో వస్తలేదు. లోపల ఉడుకుతుంది, బయట కూర్చుంటే కొద్దిగా చల్లగా అవుతున్నది. మధ్యాహ్నం పూట కదా, సాయంత్రం వరకు మేబీ మనకు చల్లగా వస్తుంది గాలి. మీరు ఆల్రెడీ కొన్ని వీడియోలో చూసిరు కావచ్చు, ఘోరంగా ఈదరగాళ్ళు వస్తున్నాయి. సాయంత్రం మధ్యలో మొత్తం చల్లగా ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి ఎంతైతే కష్టపడ్డామో దీని లోపల మీరు చూసినట్లయితే వాటర్ పైన చెత్త కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి దగ్గర ఒక 1 feet అయితే ఉండే హైట్, మొత్తం కప్పినట్టు ఉండే, వాటరే కనిపించలేదు. సో దాన్ని మొత్తం మేము కష్టపడి క్లీన్ చేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాము. ఒకవేళ మీకు ఈ ఇల్లుని ఎట్లా తయారు చేసినాం, దీన్ని బాయిలకు ఎట్లా దించినాం, దీని కింద ఏమున్నది, అసలు దీన్ని తయారు చేయడానికి మేము ఎంత కష్టపడ్డాం, ఈ తాళ్ళు ఎట్లా కట్టినాం, అదంతా కూడా అంటే మేకింగ్ వీడియో కూడా ఉన్నది. కామెంట్ అయితే వేయరు, ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ అయితే చేస్తా. సో కామెంట్ అయితే వేయరు.
ఫస్ట్ వచ్చేసి ఏం చేద్దామంటే ఒకసారి పైన పోయిన తర్వాత మీకు పైన వ్యూ అయితే చూపిస్తా. కమాన్. అబ్బా మీద అస్సలు నాది ఏక్ షేక్. ఒకసారి కెమెరా. సో మనం పైన కనుక ఎక్కినట్లయితే మీరు చూడొచ్చు ఈ వ్యూ అవుతున్నది. సో ఇంత హైట్లో నేనైతే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ మొత్తం బావి మధ్యలో ఇల్లుని తయారు చేసుకొని ఈ ఇంట్లో ఈ రోజు నుంచి రేపటి వరకు 24 hours క్యాంపింగ్ అయితే చేయబోతున్నాము. సో గాయ్స్ మరీ అడుగుతున్నా, చాలా కష్టపడి ఇల్లుని అయితే తయారు చేసినాం. ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే వేయండి. నువ్వు ఎక్కగానే ఇట్లా వణికిన మొత్తం మొత్తం ఇట్లా అవుతుంది ఒకటేసారి. రామ్గాడ్ అన్నట్టుగా ఇది ఎంత ఊగినా సరే, ఎవ్వరు ఎంత ఊపినా సరే, ఎవ్వరు ఏ సైడ్ అయినా సరే మేబీ ప్లైవుడ్ ఇరిగిపోతుందేమో, కొనకపోతే కావచ్చు, కానీ ఈ ఇల్లు మొత్తం కింద పడే ఛాన్స్ అయితే లేదు. ఆ ప్రాబబిలిటీ ఉంటుందేమో అని చెప్పేసి చుట్టూ మీరు చూడొచ్చు తాళ్ళు ఎటు దింపినా మీకు తాళ్ళు డబల్ అయితే కనిపిస్తున్నాయి కావచ్చు. ఈ తాళ్ళన్నింటినీ అటాచ్ అయితే చేసుకున్నాము. సో పర్ఫెక్ట్ ఆపితే ఏ టెన్షన్ లేకుండా రేపటిదాకా ఎంజాయ్ చేసుకుంటూ ఉండొచ్చు. కాకపోతే మాకు దీంట్లో ఉన్న బాధ ఏంటి అంటే వాటర్ లెవెల్ వచ్చేసి పెరుగుతూ ఉంది కొద్ది కొద్దిగా. వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ మేము కట్టిన తాళ్ళని లూజ్ అవుతాయి. మేబీ అట్లా పడుతుండొచ్చు. అంతేనా? అంతే. అదే మెయిన్ డౌట్ అదే ఉంది. అంతా మంచిగానే ఉన్నది గార్డెన్లో కూర్చుంటే. కాకపోతే ఒక చిన్న భయం అవుతున్నది. భయం ఏంటిదంటే ఈ ఇల్లు దాకా ఈ పోర్షన్ వేరు, ఈ మేము కూర్చున్న పోర్షన్ ఏదైతుందో ఇది వేరు. దాని కింద వేరే ఐటమ్స్ యూజ్ చేసినాం. అది మీకు మేకింగ్ వీడియోలో మీకు కావాలంటే అప్లోడ్ చేస్తా. దీని కింద వేరే ఐటమ్స్ ఉన్నాయి. ఒకవేళ చిన్నగా ఏదైనా అటు ఇటు అయిందనుకో అది అటు వెళ్ళిపోతుంది, ఇటు వెళ్ళిపోతాము. మేమే దుంకి ఇది కొట్టుకుంటూ వస్తాం. మరి వీని పరిస్థితి ఏంది? ఏదో లోపల ఉన్న లైఫ్ జాకెట్, ఆ లైఫ్ జాకెట్ తీసుకుందామన్నా కానీ పనికి అందదు అది. సో ఇప్పుడు వచ్చేసి ఇక ఈ ఎండలో చల్లగా ఈ ఐస్ క్రీమ్లు అయితే తింటున్నాం. మంచిగా ఒకటి వాటరా కోతి వాటు. ఇదే ఏమవుతుందంటే మేము ఎప్పుడు క్యాంపింగ్ చేద్దామన్నా కానీ ఆ క్యాంపింగ్ మేము అనుకున్న టైంకి చేస్తలేము. సో ఐస్ క్రీములు ఫ్రిడ్జ్లో ఉండకపోవడం వల్ల ప్రతిసారి ఖరాబ్ అవుతున్నాయి. సో ఈసారి మేము అనుకున్న టైంకి అనుకున్న జాగాల క్యాంపింగ్ అయితే చేస్తున్నాము. సో ఇప్పుడు ఇలా ఖరాబ్ అయ్యే ఛాన్స్ లేదు. కోతిగాడు కెమెరా అవుతుందిగా వాడిని గుడమ్మ కొట్టున్నది. ఇక తినరా సిగిదారా. మంచిగానే ఉంది, చాక్లెట్ ఫ్లేవర్. తిన్న ఫీలింగే అత్తలేదు. ఎందుకో నురు పోయినట్టు. ఒక పని చేయి, అలా ముంచుకో ఒకసారి. మొత్తం ఫీలు, టేస్ట్, స్మెల్ అన్నీ వస్తాయి. ఇక బాబాయ్ గాడు దీన్ని అడ్జస్ట్ చేస్తుంటే మోడిఫై చేస్తుంటే అలా పడ్డాడు తప్పిదారి. వాని దగ్గర నుంచి ఎంత వాసన వచ్చింది అంటే దెబ్బ కురికి తానం చేసి సెంటు కొట్టుకొచ్చుకున్నాడు. సెంటు వాసన వస్తుంది ఇప్పుడు వాంతాడా. మరి అందుకనే పోయి కొట్టుకుని వచ్చిన మరి, లేకపోతే బతకనిచ్చలేదు. ముక్కు మామూలుగా ఒక రేంజ్ ఉంది ముక్కు. ఇంకా వాసన ఎట్లా వస్తుంది? ఘోరంగా వస్తుంది కదా. ఆకులు మురిగి ఇప్పుడు వస్తలేదు. ఇప్పుడు వస్తలేదు. మెసేజ్ ఇచ్చినప్పుడు వస్తుంది. ఆ చెత్త అంతా ఒక సైడ్ కొట్టొచ్చినాము, దాంట్లో వస్తుంది. ఆకులు అన్నీ మురిగిపోయి ఉన్నాయి అన్నట్టు మంచిగా. స్నానం చేసి మంచిగా ఉన్నా కాబట్టి ఏం కాలే, లేకపోతే వాళ్ళ పని అవుట్ అవుతుండే, నా పని కూడా అవుట్ అవుతుండే. కూసోపోదాం, ఎగ్జిట్ చేద్దాం. క్యాంపింగ్ అంతా ఇట్లా ముక్కు రిలీచుకుంటా దగ్గర రానిపోదాం. ఎలా ఎగ్జిట్ ఎగ్జిట్ చేద్దామని చూస్తున్నాం. ఏదేమైనా ఈ బాయ్ క్యాంపింగ్ అయిపోయే లోపు మచ్చగా అనేది బాగా తెస్తాం. ఇది మాత్రం షూర్. రామ్గా నువ్వు వద్దని మేము ఊకుంటామా? ఇది కోతి కింద ఫిడియాలి. కోతి మచ్చ ఇంటూ ద బాయ్ కోడ్ యాక్సెప్టా? బండి వచ్చిందమ్మా, చెత్త బండి, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి తీసుకురండి అమ్మా అన్నట్టు మా మచ్చగాడు బాయిలు అయితే మొత్తం పేరుతుంది, గలీజ్ కనబడుతుందని కవర్ మెయింటెనెన్స్. మేము అన్ని సామాన్లు మీకు జారేసే వరకు కావచ్చు. మేబీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లుందంటే మొత్తం ఉడకపోసింది. ఇప్పుడైతే చల్లగా ఉంది, ఆరామ్సే, నో టెన్షన్. ఇక బిందాస్ ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్ టైం వచ్చేసి 1:46 అయితే అవుతుంది. మనము దీంట్లోకి ఎన్నిటికి వచ్చినాం? 120కి వచ్చినాం. 120 మసలి అది ఇది చేసేసరికి ఓకే. రేపు 120 వరకు ఇదే ఇంట్లో సర్వైవ్ అయితే అవుతాం. వా ఓకే. ఇప్పుడు మన మచ్చగాడు బెల్లి డ్యాన్స్ అయితే వేయబోతుండు. నార్మల్ డాన్స్ అన్నట్లేదు, బెల్లాడ చక్కగా చేరా నాకే అవుతుంది. అది ఎట్లా ఎగురుతారు కానీ ఇట్లా చెప్తారు. ఒకటి చూపిస్తే చేస్తావు. ఏంటి
అబ్బా అదేంటి చెప్పానా ఎవరో ఏమో మందు తాగి ఆ సీసా బాయిలో వారేసారు గంత తీటోళ్ళు ఉన్నారు ఆ సీసా చూసి ఎగురుతాడేమంటే ఎగురుతాడుగా ఏమో కూలర్ పెట్టుకుందాం ఉడకపోతే కూలర్ కూడా తెచ్చుకున్నాం. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రీడ్ చేయబోతున్నా. రీసెంట్గా మేము గడ్డి ఇంట్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో పైన మీరు చేసిన కామెంట్లు రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మహేంద్ర ఉన్నది, సాయన హోమ్ టూర్ కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. మీరు ఈ వీడియో చూస్తారంటే ఆల్రెడీ మన మెయిన్ ఛానల్లో ఈ వీడియో చూసిరు కావచ్చు, హోమ్ టూర్ వీడియో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి కొంపోజ్ అని ఉన్నది, సీక్రెట్ రూమ్ పార్ట్ 3 కోసం ఎంతమంది వెయిటింగ్ అట, ఆల్రెడీ ఆ వీడియో కూడా మీరు చూసిరు కావచ్చు ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి VNS 1432 అని ఉన్నది, అన్న క్యాంపింగ్లో గేమ్స్ అండ్ సాంగ్స్ యాడ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. గేమ్స్ సాంగ్స్ రెండు కూడా ఈ క్యాంపింగ్లో ఉంటాయి, ఎంజాయ్ చేయరు చూసి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చింతల్ శ్రీనిజ అని ఉన్నది, అన్న మట్టితోని వినాయకుని విగ్రహం చేసే ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. ఇప్పుడు కాదు కానీ మనం వినాయక చవితి టైంలో అయితే ట్రై చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నితిన్ అని ఉన్నది, సాయన్న మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శిల్ప పసమా ఉన్నది, అన్న బిగ్ ఫ్యాన్, లవ్ ఫ్రమ్ హైదరాబాద్, విజయ్ అన్నతో పెరుగు తాగిపించండి అని అయితే కామెంట్ చేసిండు. విజయానికి ఆల్రెడీ పెరుగు తాగిపించినాం ఒక వీడియోలో. ఎలా అంటే ఒక వీడియో ఉంటుంది రివెంజ్ ఛాలెంజ్లా, ఆ రివెంజ్ ఛాలెంజ్లో పెరుగు తాగుతారు లాస్ట్ చూడుర్రి ఉంటుంది. రివెంజ్ ఛాలెంజ్ ఫోల్డర్ చేస్తే మీకు దొరుకుతుంది. అది బాబాయ్ గారు అలవాటు చేసుకున్నాడు. బాబాయ్ అంటే గారు ఇవ్వరు దాకా చెప్పరా, ఓకే పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్, పెరుగు ఈటింగ్ కాదు. ఎందుకు మేము అందరం చేస్తాం, నువ్వు తాగకుంటే రివెంజ్ ఛాలెంజ్ ఉంటావు. ఇక పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్, ఎవడైతే తాగాడో ఎవడైతే ఓడిపోతాడో అలా వాడు మళ్ళీ పెరుగు తాగాలి లీటర్ ఒక్కడే అలా అంతే. అలవాటు చేసుకుంటాడట. ఇక పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్, ఓడిపోయినోడు మళ్ళీ పెరుగు తాగాలి లీటర్ తాగాలి. అదే రివెంజ్ ఛాలెంజ్. ఛాలెంజ్ తాగుతలేవా? చికెన్లను మటన్లను పెరుగు అయితేనేమో సట్టుగా ఇగో ఏం లేదు, ఫుడ్ కలర్ యాడ్ చేద్దాం. ఇంకేందిరా గవ్వినాడు పెరుగు వాసన రావద్దు కదా, పెరుగు తాగుతావు అవి వేరే ఎట్టున్నా సరే కదా. అరే ఆలోచించాలి. బాగా అట్లయింది. ఇంతకుముందు నువ్వు లేలా పడప్పుడు ఆడ పాకు రాదోటట్టుండే కదా, అది తెచ్చాయి. పెరుగు వాసన రాదు, పెరుగు కనబడదు అంతే మరి. డైరెక్ట్ అటాక్. మేము డైరెక్ట్ పెరుగు తింటాం, మేము గాలి తింటాం, పెరుగు తింటాం. పెరుగు వాసన మాకు వచ్చినా సరే, పెరుగు కనబడ్డా సరే మాకు. బాగా ఊపు మీద ఉన్నారు. పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ చేసేయాలి వారం. మన మచానికి వచ్చేసి బాగా ధూపు అవుతుందట. సో మనం తెచ్చిన సామాన్లో ఏముందంటే సల్ల ప్యాకెట్లు అవుతున్నాయి. సో ఇప్పుడు సల్లగా అవుతున్నాం. ఇక ఇవి ఎందుకు తెలుసా, పడవలు తయారు చేద్దాం. పడవలు కాదు ప్లేన్లు. ప్లేన్ తయారు చేస్తారా? పడవ తయారు చేస్తే ఛాలెంజ్ పెట్టవచ్చు, ఎవరిది ఫస్ట్ పోతుంది అని. కత్తి పడవ చేస్తుందా మీకు? చేయొచ్చు. కథలు దుంకుతుండు బా. ఇప్పుడు అంటిగారా బాబాయ్గా, నన్ను డాక్టర్ ఊకే పెరుగు చల్ల తాగమంటున్నా అన్న, నేను అలవాటు చేసుకుంటా అన్న. అంటిగా చల్ల ఛాలెంజ్ ఓడిపోయినా దుంకాలి. అరే చల్ల ఛాలెంజ్ ఓడిపోయినా దుంకాలి. సెకండ్ వీడియో ఇది. చాలా అవుతాడు విజ్జి, నువ్వన్నా తాగుతావు కానీ వాడు ముట్టుకొని తాగా వాడు దుంకుతాడు, అయిపోతుంది. ఇద్దరు జింగిడి కాలే. బాబాయ్ తోటే మొదలు పెట్టాలి, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ తోటే మొదలు పెట్టాలి. పెరుగు తినడిగా చాలా పెరుగు ప్యాకెట్ ఉంది, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ చేద్దాం. తెరా ఉంది ఉంది. అరే పెరుగు డ్రింకింగ్ పెరుగు ప్యాకెట్ వస్తుంది, పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అట చేద్దాం. చల్లగా ఉన్నదిరా. జింగిడిగాలు ఒకటన్నా లేదు కారా, తాగుతారేమో. 2 తెచ్చిన బాబాయ్ గారు ఎట్లా ఎప్పుడు డాక్టర్ అని ఊకే పెరుగు తినమంటుండు. నేను ఇక తాగాలి. ఏంటిది? నేను రోజు తింటా పెరుగు, రోజు రాత్రి తింటా కంపల్సరీ. నీ దగ్గర జింగిడిగాలు పెరుగు తినరు, పాలు తినొచ్చు. తాగపోతే తాగపోతే మెల్లగా మొత్తం
అన్నర్రా వాడు నోరుతో అన్నాడు కథం. చూసిండు వాడు, ఇప్పుడు పోతే చూసిండు వాడు చూసినందుకే పడ్డది. ఇక మెల్ల విజయ్ లేదా వాడేవాను వానికి ఇప్పుడు అర్థమైంది. అరే ఇలా ముత్తుకదు తావరా బాబాయ్గా చల్లా చల్లా కడుపులో పిల్ల పాము కోసం వాటర్లా మీరు చూడవచ్చు ఎట్లా వెళ్తుందో పాము కోసం. పాములు మత్తుకునేలా మెయిన్ ఇలా ఎక్కువ ఏం కనబడుతున్నాయి అంటే గోండ్రి కప్పలు పెద్ద గిన్నె గిన్నె ఉంటాయి చూడ, అవి చిన్న చేప, పాములు, చేపలు కూడా మత్తుకున్నాయి. పాము కోసం వేసుకోరు మంచిగా ఉంది కారం కారం. ఏ జింగిడికాయల గురించి చెప్పదే వాళ్ళకి అవి టేస్ట్. విజ్జన్న తిన్నారా మీరు? పాము నువ్వే అంటే ఇప్పుడు నువ్వు పాము కోసం వేసుకోరు విజ్జ అన్నది తిన్నావా? విజ్జా కాదు, విజ్జ అన్న తిన్నావా అని వాడంటే విజ్జుని తిన్నరా కరెక్టే. తీసుకురా టేస్ట్ చూద్దాం ఒకసారి, అది కూడా తేరా నిన్నే తీసి వేసుకుంటాం. చేతితో తీసి నువ్వే అన్నగా ఆయన అలా పడేవు. కోతి అరే తినబెడుతుంది దొరకబట్టి అందరం కలిసి వారేహా అంటే తాగినట్టుండదు. వాడు చాయ్ అదే వేసుకుంటారు రోజు, అద్దుకొని తింటాడు. వేడి వేడి వెదర్లా చల్లటి చల్ల అవుతాయి, మస్తుంది. చల్లలా పెరుగు లేకపోతే తాగేటాడు దాన్ని చల్లనే కూడా అంటాడు. జింగిరిగాడు పెరుగు వాడు ఏమంటాడు 2 రోజులు అయితే పెరుగు లేకపోతే అయిపోయినా పెరుగు తిందుంటే అంటాడు. పెరుగు లేకు ఆ తెల్ల లేకపోతే పెరుగు లేకపోతే అస్సలు మంచిగా తిందు, నేను గట్టిగా తిందు. మేము ఈ క్యాంపింగ్ వేసుడేమో కానీ మేము వెయిట్ చేసి వేసినాం ఇవాళ. సో మాకు తగ్గట్టు ఇలా పొట్టు వాన కొట్టేట్టున్నది. క్లైమేట్ ఇవాళ పొట్టు ఎండగొట్టింది కదా, ఇప్పుడు మీరు చూడవచ్చు మొత్తం ఎట్లా చేంజ్ అయిపోయిందో. అన్ని మేఘాలు సంథింగ్ డిఫరెంట్గా అయింది. కాకపోతే దీంతో బెనిఫిట్ ఏంది అంటే మాకు గాలి వస్తుంది మంచి చల్లగా. ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఏంటిది చెప్పాలా? వాన పడుతుంది, వాన పడ్డ నీళ్ళు ఎటు పోతాయి? బాయిలకు వస్తాయి, లేస్తుంది, తాళ్ళు లూజ్ అవుతాయి. ఒక్కొక్క చెట్టుకు ఏమనుకుంటున్నావు వాన గురించి? ఇంత పెద్ద పొక్కు అలా పడ్డాయని జారుతాయి. నెక్స్ట్ ప్రాసెస్ అంతే, ఇబ్బంది అవుతుంది. వాన పడ్డాక నీళ్ళు నీళ్ళు తాళ్ళు లూజ్ అవుతాయి, మళ్ళీ అవుతాయి. తర్వాత ప్రాసెస్ ఏంది? తర్వాత ఏముంది, అది లూజ్ అవుతుంది, ఇల్లు కింద పడుతుంది, మాకు అందరికి ఈత వస్తుంది, జాకెట్ పోతాం, జాకెట్ తీసుకొని పోతాం, నీకు రాదు. నా మీకు పంచేత్తురు. సరే సర్లే, అంతే అయింది మొత్తం సింహం చీకటి అయింది ఒక్కటేసారి. నా మీకు పంచేత్తి అట్లే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి గాయస్ ఒక గేమ్ అయితే ఆడుతున్నాం. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ, ఎందుకంటే వాడు చంపుతాడు అప్పటి నుంచి వెళ్ళి గేమ్ ఆడదామని. గేమ్ వచ్చేసి ఏంటిది అంటే మందరం మంచిగా ఒక పడవని అయితే తయారు చేస్తున్నాము. తయారు చేసి దాన్ని వాటర్ పైన లాంచ్ అయితే చేస్తాము. వాళ్ళు దాన్ని ఏమైనా వేసుకొని, దాన్ని రౌత్తో కొట్టినా సరే, కట్టెతో దాన్ని ముట్టుకోవద్దు, రౌత్తో కొట్టినా సరే, ఊదినా సరే, ఏం చేసినా సరే, వాళ్ళ దుంకి కొట్టుకుంటా పోయినా సరే, ఎవరిదైతే ఫస్ట్
ఆ ఒడ్డు దాకా పోతుందో వాళ్ళు వచ్చేసి విన్నారు. ఇంకా ఎంఆర్ఓ ఆఫీస్కో నా ఆఫీస్కి పోతే ఫామ్లు ఇస్తారు చూడాలి బయట అట్లా ఇస్తుండు వాడు. ఇదే అమ్మా ఇగో ఫామ్ సాయి కృష్ణ రామస్వామి విజయాలు మూడే. విజయాలు వద్దాం నాకు మంచిగా ఒక పడవ తయారు చేయరు. మీరు రెక్కల పడవ తయారు చేస్తారా, కత్తుల పడవ తయారు చేస్తారా, తయారు చేసినా సరే ఎవరినైతే ఫస్ట్ ఆడి ఏరుతుందో వాడు విన్ను. నేను ఫస్ట్ టక్కటక్క తయారు చేసి ఫస్టే వేసి పెడతా. ఈ జింగిడిగాలు ఎంత కొడితే అంత తక్కన ముంగడి పోతుంది. ఇక ఎవరిది అందులోనే సెకండ్ది కూడా మన ఇది మునుగా ఎవరిది అయితే లాస్ట్ దాకా ఉంటుందో వాళ్ళు విన్, పోయినా పోకున్నా వాళ్ళే విన్. బాబాయ్ చేస్తుందిగా అస్సలకే పోనే పోదు. కత్తి పడవలు అవి అంటే మనతో కావు. పెద్ద కథ ఏముండదు ఈ పడవలు తయారు చేసాడు. మొన్న పడవల ఛాలెంజ్ నేనేం చేసిన చూసిరుగా ఆల్రెడీ. థర్మాకోల్ నాకు వచ్చింది మొత్తం గిట్ల అయింది. అంత సిమ్మని చీకటేటో భయం అవుతుంది. దయాలు వచ్చే టైంలో హర్రర్ మూవీస్లో ఫస్ట్ సినేరియా ఎట్లుంటుంది గట్ట తయారైంది. అంతా వస్తాయి అవే వస్తాయి. ఏమైనా లోపలికే వచ్చా అంత అందరికి గుంజుకోవద్దుగా. అయితే పడవా ఇలా కథనా వస్తే దాన్ని కూడా తీసుకుందాం క్యాంపింగ్లోకి. ఏమి వండుదాం దాన్ని దొరకబట్టి క్యాంపింగ్లో తీసుకొని రెడీ అయిపోయింది. నేను ఇంకోటి తయారు చేస్తున్నా చిన్న పడవ, తోడు పడవ. కొత్త పడవ చేద్దామంటే అది అయితే లేదు. చిన్నగా చేద్దాం ఇంకోటి. నేను చెప్పాలా నేనా జింగిడిగాడు టేప్ ఎత్తుండు దానికి. మళ్ళీ ఏమంటాడు ఎవరిది ఎక్కువసేపు ఉంటుంది చూద్దాం. టేప్ అయితే నాటుకోండు ఒప్పించుకోము. టేప్ ఎత్తారా జింగిడిగా లెక్క? సరే ఒప్పుకోకున్నా సరే, నేను గెలవకున్నా సరే గాడు కూడా టేప్ ఎత్తుండు కింద. ఇది చాలా సేపు చూద్దామని నేను ఒక ప్లాన్ ఇట్లా చేసిన. టేప్ వేసినాక నువ్వు చూసింది ఏమన్నా లేక? చూసింది కాదు సినేరియో అంతే. ఏం సినేరియో? రైట్. జింగిడిగా వాడు నిన్ను ఎవడేమన్నాడు ఫస్టే? ఎవరు మరి ఆ గంట తయారు చేసి టేప్ అతక పెట్టి అందరికన్నా అరే చాలా సేపు ఉంటుంది అన్న. వీడియోలో మంచిగా కనబడుతుంది అట్లా. కావు లేచింది కదా తిరుగుతుంది. మరి అది తిరిగే పడవ అది. మచ్చగాని పోతుంది అందరికంటే ముందుగాల. మచ్చగాని దాన్ని మీద ఎత్తా పక్క పక్క పండి. అయ్యో బోట్ అయింది అది. బాబాయ్ కూడా మంచిగా ఉంది. గట్లయింది దీపం. అది పడవ లెక్క దీపం లెక్క. ఊదనా అనా ఊదనా ఇటు వస్తున్నారా రా, ఇటు వస్తున్నారా? మరొక బుచ్చి పడవ అయితే చేసిన. ఎంత ఫాస్ట్ ముంగడి పోయిందో అంత ఫాస్ట్ వెనుక వచ్చింది అది మధ్యలోకి వచ్చింది. అవి చిడిస పెట్టేసేయరు. ఎవరైతే ఫస్ట్ అటు పోతా వాళ్ళు విన్ని. జింగిడిగాడు టేప్ వేసిండ్రా వాడు మునిగిపోకుండా. టేప్ ఎందుకు వేసినావు? చీటింగ్ ఎందుకు వేసినావు? ఇదే కావాలంటే ఇవి కన్సిడర్ చేసుకో. పోయినంతనే ఉన్నది గుడ్డ పడవా తేలితే అది రాదు. ఓకే కింద ఎలా చేయి. 8 సార్లు ఫోల్డ్ కాదు పేపర్ తెలుసా? 7 సార్లు జింగిడిగా. 7 నాకే చెప్తాను నేను 8 సార్లు తెలుసా? అసలు కాదన్నా 7 8 కానీ కాదు నిజంగా ఒక పేపర్ అని కాదు, ఏది కాదు. ఒకసారి మీరు కూడా ట్రై అయ్యి. ఒక పేపరు 7 టైమ్ కూడా ఫోల్డ్ కాదు. 6K లాస్ట్ నాకు తెలిసి. అందరికీ ఎరికే సమానంగా ఫోల్డ్ అంటే సెకండ్ ఫోల్డ్ ఇది ఇట్లా కాదన్న. బర్రెలేక గింత అవుతుంది ఏడవుతుంది ఇంత పేపర్ అయినా అది కాదు. ఏంటిది? ఇది అవుతుంది జింగిడిగా 7 కంటే ఎక్కువ కాదు అని చెప్పినా నేను నీకు. చెప్పలేదు అవుతుంది అని అంటావు. మరి 7వ అవుతుంది ఒకవేళ నువ్వు బాగా ఫోర్స్ పెడితే. 8వ కాదు ఇక. 8 అసలే కాదు. అంతే 7 కంటే ఎక్కువ కాదు ఏదైనా సరే. అది ఏదైనా సరే
దాన్ని మ్యాక్సిమం అయిపిస్తుంది ఇక 7 సార్లు మధ్యలోకి మలవంగానే మళ్ళీ మధ్యలోకి కోతిగాడు మూదలు మలసడేమో ఎందుకు ఇక కావాలా ఎట్లా అవుతుంది 8 పొడి మచ్చ ఏమేమి ఉన్నాయిరా ఇప్పుడా పాలు అటుకులు పాలు 2 ప్యాకెట్లు ఉన్నాయా పొద్దుగాలకి ఇప్పటికి మరి చాయ్ చేద్దామా వాన స్టార్ట్ ఉందిగా చేద్దాం చేద్దాం ఇప్పుడు పైన పోయి చాయ్ చేద్దాం దారి పారా బాబాయ్ నాకు పొయ్యి నన్ను మీదకి అంది ఇప్పుడు ఫుల్ వర్షం పడేటట్టు అవుతున్నది మన క్యాంపింగ్ ఏమవుతుందో చూడాలి మధ్యలో బిస్కెట్ అవుతుందా లేకుంటే కొనదాకా వెళ్తామా బిస్కెట్ కాదు ఎందుకంటే బిస్కెట్ ఆల్రెడీ ఉంది బిస్కెట్ కాదు సో ఇప్పుడు వచ్చేసి మంట పెడుతున్నా చాయ్ చేద్దాం ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా బిస్కెట్లు తిందాం నువ్వు నీ పని ఉండు నేను నా పని మీద ఉండా ఏదేమైనా తినడం మాత్రం ఆగవద్దు ఏదేమైనా పిడుగు పడ్డా కానిదిగా ఇట్లా కాజులు ఉంటాయి నేను నీకు చెప్పానా నీ గుండె వలిపోయే విషయం చెప్పానా నేను తిన్నామని చెప్పినా లంచ్ చేసినామని చెప్పినాడు పైసలు ఇవ్వకమని చెప్పినని చెప్పలే ఆడ కోతిగాడు దగ్గర 20-30 కాజులు సైడ్కి పెట్టిండు అన్న మొత్తం సబ్స్క్రైబర్స్ అని హోటల్ వాళ్ళే అంటున్నది అంతా మీదేసి ఇచ్చిర్రు కాజులు అవన్నీ తీసి సైడ్ పెట్టిండు తినలే కోతిగాడు కోసుకుంటాడా అంటే మచ్చాడు కోసుకుంటాడా అంటే అన్ని తిన్నా మంచిగానే ఉన్నాయి వాళ్ళు అంగా తినలే పైసలు తీసుకుంటలేరు మెయిన్ అది అన్నా వద్దానా ప్లీజ్ అన్న నిజంగా వాలకం చూస్తే వర్షం అయితే పడేటట్టే ఉంది మొత్తం సౌండ్ ఘోరంగా వస్తున్నాయి మీకు వినవాడదు కావచ్చు కొంచెమైనా పడుతుంది గాడిపోచిన భయం అవుతుంది ప్యూర్ చేద్దామా నీళ్ళు పోయకుండా అట్లా నెయ్యి వస్తుంది వాసన క్రీమ్ మిల్క్ ఇవి ఆ ఊరి మీద రికార్డ్ అవుతుందో లేదోరా అలా కెమెరాల సౌండ్ మాత్రం ఉరుముడు ఘోరంగా వస్తుంది బయట నుంచే గడికి ఒకసారి చూపెట్టి మొత్తం కర్రే కనబడుతుందా మౌలు మొత్తం చీకటి అయిపోయింది మొత్తం ఘోరంగా చీకటి అయింది అమ్మడు అన్న దుమ్ము పడుతుంది మూతాడు అచ్చా అన్న మూత పెట్టి అన్న మొత్తం చెత్త గిత్త మొత్తం చెట్టు మొత్తం ఆకులు అన్ని పడుతుంది వాన వస్తున్నట్టున్నారు ఎడికైనా పట్టుకోరా కెమెరా పట్టుకో అజ్జా దేవుడా కాపాడండి ఉండి ఒక్కటేసారి చూపించింది మొత్తం ఎట్లా అంటే ఘోరం అది ఇల్లు కూతుంది గిట్లా చెట్లు ఊతున్నాయిగా ఏదేమైనా ఇలాంటి క్లైమేట్లో చాయ్ తాగితే ఆ కిక్కే వేరు ఇలాంటి గాలిలో కూడా చాయ్ తాగితే కిక్కే వేరు వైరా పై బాబాయ్ గారు ఏరుకుంటుండే తప్పులేదు చక్కరి అరే కింది బారా జల్ది కింది బారా కింది బారా చాయ్ గుండె తీసుకో అయ్యో కిందిగో మధ్య గుండె తీసుకో అరే తీసుకో గుండె తీసుకో గాలికి చట్టి చిరిపిక్తుందా వానొస్తుంది వచ్చింది స్టార్ట్ అయింది ఎట్లా అంటే సిచ్యువేషన్ ఘోరంగా ఉంది గాలి ఘోరంగా కొడుతుంది మొత్తం ఆ చెట్లు కింద ఇటు సైడ్ ఇగో ఆ చెట్లు చూడరు ఖాళీ ఘోరమైన గాలి ఇది బాజా
కోతి మీదనే ఉండు. కిందికి రా నడు. ఒక్కొక్కరు ఎక్కువ ఉండరు ఎక్కువ బ్యాలెన్స్ చేయకూరి ఏ తాడు మీద ఎక్కువ బ్యాలెన్స్ వాడినకూరి మొత్తం చెట్టు గిట్టు అజ్జా ఘోరం ఇది కథ. ఎట్లా అంటే ఘోరమైన పరిస్థితి. తాళ్ళన్నీ చుట్టూ చెట్లకు కట్టినాం కదా మాకేం భయం అవుతుందంటే ఆ చెట్టు ఊడిపోయి ఇలా పడుతుందేమో అనిపిస్తుంది. ఒకవేళ పడ్డా అనుకో ఇల్లు ఎటో ఎక్కువ బెండ్ అయిపోతుంది. మేము నానతామని కాదు బాధ అంతా కెమెరా ఎక్కువ పైన నానుతాయని. ఇప్పుడు నూకుతుందా నా బయట నుంచి అయితే అది ఉంటుంది నూకుతుంది అటు నుంచి చేయాలి. బయటకి ఎగరాలా గాలికి నూకదా ఏదే వస్తుంది బయటకు గట్టిగా ఉంది మరి. మీదే శాంతి శాంతి అయింది. శాంతి కొద్దిగా అయింది. బాగా వస్తుంది ఇప్పుడు. గడివాడి తీసుకుంటారా ఇటేయన్నా ఇటేయన్నా ముంగట్కేయన్నా ముంగట్కేనా గిటేయన్నా ఇడికే వస్తున్నాయి వాటర్ అని. అవురు అవురు ఏదారా ఓకేనా. మచ్చకి లైట్ తీసుకో. లోపలికి పోరా లోపలికి పో. పరిస్థితి గాయస్ ఘోరంగా ఉంది. ఇప్పుడు నేను వచ్చేసి పైన అవుతున్నా ఇవర కవర్ కట్టినా మీరు చూడొచ్చు వర్షం వచ్చేసి ఎట్లా కొడుతుందో దారుణంగా ఉంది. వినయ్ తొందర కిందికి పోవాలి. అరే ఫోన్ తీసుకోరు అరే ఫోన్ తీసుకోరి. ఘోరంగా ఉంది పరిస్థితి. ఎట్లా అంటే మస్తు ఘోరంగా ఉంది. ఇది ఏమవుతుంది అంటే ఇప్పుడు వాన కొట్టిన నీళ్ళు అన్నీ నేను అప్పుడే చెప్పిన విజికి ఆల్రెడీ మొత్తం ఇది లేతా ఉంటుంది. తాళ్ళన్నీ లూజ్ అవుతూ ఉంటాయి. ఘోరంగా ఉంది పరిస్థితి మొత్తం. ఇక మొత్తం నానిండు. ఇగో ఇది నానింది ఇది నానింది. పట్టుకో కట్టాలి ఎట్ సైడ్. ఎట్లా అంటే గందరగోళం అంతా. సరే మ్యాక్సిమం చెప్తున్నా ఒకవేళ ఏమన్నా అయ్యి చెట్టు పడిపోయామని అయిందనుకో ఫస్ట్ వచ్చాను కాబట్టి బయట పోలేద్దాం. అంటే అది వెళ్ళిపోతాడు మనం వెళ్ళే పోదాం. ఇక చాయ్ వేస్ట్ ఆయిల్. మేము ఎంతో ఆతృత కొద్ది తాగదాం అనుకున్న చాయ్ మొత్తం నాశనం అయింది. ఒక్కడేసారి ఇట్లా మారిపోతుంది అని అస్సలు కూడా మొత్తం దానా కూడా ఇగో. అచ్చా ఇదే దిగు. చాయ్ పడేసి ఇగో మొత్తం వాటర్ ఏడ పడుతున్నావు నీళ్ళు. దీనికి మనం ఇంతకుముందు యూజ్ చేసే వరకు అలా మొత్తం పొక్కలు ఆ పొక్కలకే వస్తున్నావు అక్కడ కనబడుతుంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని క్లోజ్ చేయి. ఇవన్నీ టీవీ అన్ని క్లోజ్ చేయి. బ్యాటరీ ఉన్నాయి అవన్నీ సైడ్ పెట్టు. ఎక్స్ట్రీమ్ అవుతుందా అనుకున్నాం బాయిల క్యాంపింగ్ కానీ మరి ఇంత ఎక్స్ట్రీమ్ అవుతుందా అయితే అస్సలే అనుకోలేదు. ఘోరంగా ఉంది పరిస్థితి. అంతా మన గురించే కొడుతున్నట్టున్నది వాన. కవర్ కప్తీగా అయినా అవుతుందా? మ్యాట్ కూడా మీదకి అయినా వాటర్ వస్తున్నాయి. నాన్నట్టున్నది మ్యాట్ అంతా. బాయిలో క్యాంపింగ్ పార్ట్ 2 గాన్ రాంగ్. ఎక్స్ట్రీమ్లీ రాంగ్. నట్లిప్తుండు రాంగ్. మైకులు కెమెరాలు అన్ని మచ్చా అరే జీవితంలో
బయట పోయినామంటే అది ఇవన్నీ పోయినా సరే. వాన అప్పటికంటే ఘోరంగా అయింది మొత్తం. ఎట్లా అంటే మస్తు పడుతుంది వాన, మస్తు. కింద చూస్తే అర్థమవుతుంది మీకు, మస్తు వాన కొడుతుంది కదా, వరద వచ్చినట్టుంది కదా, భయపడి పారిపోతాం, క్యాంపింగ్ క్విట్ చేస్తామని మాత్రం అస్సలే అనుకోకుర్రి. ఇంకా ఎక్స్ట్రీమ్ అయితే సిచ్యువేషన్ చూద్దాం ముందు ముందు. ఇదే లెవెల్ ఉందనుకో మా మెయింటైన్ చేస్తాం, నో ప్రాబ్లం, ఈజీగా. ఆ ట్రాంపోలిన్ చూడలే, చూడొచ్చు మన వాళ్ళు ఎట్లయినా. దానికి వదిలేరా ఏ లేదు, కప్పుకొని అదోటి ఇదోటి ఘోరంగా అయింది. కవర్ దేరో అంటివిగా ఒకటే తిరిగా. మిస్టేక్ ఏంటంటే చాయ్ కాదు పాలు తాగుదామని చెప్తుంటే పాలు తాగుతాయి అప్పటికి అయిపోవు మొత్తం. చాయ్ పెట్టిరు వేస్ట్ గా మరిగి 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 ఆయన వానసీట్లు వచ్చినాయి కథ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్ నిలువేయాలి అలా చాయ్లు ఇంకా డైరెక్ట్ పాలతోటి ఇప్పుడు రాగా చిక్క నీళ్ళు. రాళ్ళ రాళ్ళు పడుతున్నాయి. రౌతులు 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 రౌతులు. రౌతులు 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 రౌతులే రౌతులు రౌతులే. నార్మల్ వర్షమే అనుకున్నాం ఇప్పటిదాకా. నార్మల్ వర్షం అయితే వేయింది, ఇప్పుడు మొత్తం కూడా రాళ్ళు పడుతున్నాయి. రాళ్ళు నిజంగా పైన ప్లైవుడ్ సీట్లు లేకపోతే పక్క ఇలా వాడు. పెద్ద పడుతున్నాయి కదా. పెద్ద పెద్ద రాళ్ళు అయితే పడుతున్నాయి. ఇక్కడ పెద్ద కనబడుతుంది, ఒకటి చూసి రాయిగో ఇది అదే. ఇంత ఘోరంగా అవుతుంది అని అస్సలు కూడా అనుకోలేదు. వాన అంటే నార్మల్ వాన పడుతుందేమో అనుకున్నాం కానీ మొత్తం రౌతుల వాన. అరే ఆ దరి మునిపికేటట్టున్నది, మనం ఎక్కింది. నార్మల్గా వాన రాళ్ళే కాదు, పిడుగులు కూడా పడుతున్నాయి. ఎట్లా సర్వైవ్ అవుతామో ఏమో, ఘోరంగా ఉంది పరిస్థితి. దాకానే తక్కువైంది వాన, మళ్ళా ఎక్కువ అవుతుంది. ఎట్లా సర్వైవ్ అవుతామో ఏమో, చలి పెడుతుంది ఇప్పుడు. ఇవాళ చలి పెడుతుంది. అరే ఒక పని చేయరే, పాపకాన్ చేస్తావా గరం గరం చెయ్యి. అరే పడవ ముని పడవలు నాకు ఇలా క్యాంపింగ్ చేయడానికి వర్షానికి ఏం భయం అవుతలేదు, ఇబ్బంది కూడా అవుతలేదు. ఎంజాయ్ చేస్తున్నాం మేము. భయం చిన్నదంటే ఈ తాళ్ళన్నీ లూజ్ అయినాయి, వాటర్ లెవెల్ పెరిగేసరికి మచ్చా అప్పుడు చెప్పినట్టుగా. దానికి భయం అవుతుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ స్ట్రోమ్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి అయితే బయటపడ్డాం, సర్వైవ్ అయినాం. నాకు ఏమనిపించింది అంటే ఒక క్షణం ఇక ఎక్స్ట్రీమ్ వర్షం పడేటప్పుడు అన్ని బంద్ చేసుకొని చక్కగా బయటకు వెళ్ళిపోదాం అనిపించింది. కాకపోతే పోదాం బయట కోనికి చెప్పలేదు. అటు పోయింది కాబట్టి వద్దన్నా.
ఛాన్సే లేదు ఇప్పుడు ఇక. మాకు ఇంకా ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే తాజ్గాడ్ బయట ఉన్నట్లో మస్తు ప్లస్ పాయింట్ అయింది. మా దగ్గర ఉన్న సామాన్లు అన్ని మనకి ఇచ్చేసాం. కెమెరా కూడా మేము బయటకు, నో టెన్షన్. ఇక వీడు ఒక్కడే. అసలు ఇప్పుడు మొత్తం వెదర్ అంతా ఎట్లుంది అంటే అక్కడ సైడ్ మాకు కనిపిస్తలేదు బయటకు ఎట్లుందో, ఎండ వచ్చినట్టు అనిపిస్తుంది కొద్దిగా. కాకపోతే పైన చూస్తేనేమో ఇంకా వర్షం వచ్చేటట్టున్నది. ఒకవేళ ఇప్పటి లెక్కనే మళ్ళీ గాలి లేచి అంత వర్షం వచ్చింది అనుకో, ఈసారి అంటే సర్వైవ్ అయినాం. ప్లైవుడ్ షీట్లు ఆపినాయి, కాకపోతే మళ్ళీసారికే కష్టమే. వానకాలం ఎగిరిపోకుండా ఏం చేసినా తెలుసా మీద ఎక్స్ట్రా బొంగులు ఉన్నాయి పైప్లకు కూర్చున్నా. అందుకని ఎంత గాడపచ్చినా కొట్టుకోపోలేదు ఇక. అది కొట్టుకోవాలి, నీళ్ళన్నా ఆగినట్టున్నాయి. నాకు కవర్కున్న చూట్లకి వెళ్ళి దీనికి వెళ్ళి ఆరవనే ఉన్నాయి. ఆగింది కదా, ఎంతో కొంత ఆపొచ్చు వాటర్ని. ఇవరదాకా వర్షం కొద్దిగా తక్కువ ఉండే, నేను పాప్కార్న్ తినడం స్టార్ట్ అయ్యాగానే మళ్ళీ ఒకసారి అందుకుంది, మళ్ళీ ఎక్కువ అవుతుంది వాటర్. ఒక లిమిట్. ఆ రాయి ఉన్నాడా, ఆ రాయి మునిగింది అనుకో టైంగా క్విట్ అయిపోదా. ఎందుకంటే ఇది గిట్ట పడిపోతుంది. ఒకవేళ రాయి మునగలేదు అనుకో స్టే అయ్యాం. ఓకే, ఎంతైనా మన సేఫ్టీని మించి పోలేము. సేఫ్టీయే, ఛాలెంజ్లే, వీడియోలే. సో అందు గురించే ఆ రాయి మునిగేదాకా వెయిట్ చేస్తాం. ఒకవేళ మునగలేదు అనుకో సర్వైవ్ అవుతాం, మునిగితే వెళ్తాం. ఎందుకంటే ఇట్లా పడ్డదనుకో డ్రమ్ములన్నీ మీదకి ఎగిరిపోతే దీనికి కింద నిలిస్తే అలానే ఉంటాడు ఇక. అదే రాయి ఎందుకు పెట్టినామంటే లూజ్ అవుతాయి, తాళ్ళు లూజ్ అయ్యి బ్యాలెన్సింగ్ కాదు. ఇప్పుడు ఎందుకంటే కట్టినాయి కాబట్టి బరాబర్ ఉంది. ఆల్రెడీ లూజ్ అయినాయి అవి గాడికి. ఇది ఎంత లూజ్ ఉన్నావు తాడు. మనం ముంగడు కూర్చున్నాం అలా. చాలా మంది ఆల్రెడీ కామెంట్ కూడా చేయొచ్చు. అంతేకాకుండా ఇక కామెంట్ చేద్దామని చూస్తున్నారు కావచ్చు. ఏమని అంటే మతిన్ గాడు అని చెప్పేసి, మతిన్ గారికి ఈతరా అని చెప్పేసి ఒడ్డుకే ఉంచినాము. ఒకసారి మీరు చూడొచ్చు, అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు వచ్చేసి చీకటి అయిపోతుంది. అంతేకాకుండా నైట్ మళ్ళీ సీన్ ఎట్లుంటుందో తెలియదు. సో అందుకోసమే డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. విజయాడు వచ్చేసి అన్నం వండుతాడు. బాస్మతి రైస్ వండరా, ఏదో రైస్ అన్నం అయింది లెక్క. బాస్మతి రైస్ అయితే కోటిగాడు 3 hours లో క్యాంపింగ్ చేసినప్పుడు ఏం చేసిందంటే పడేసిండు బాస్మతి రైస్ అంత వండిండు, ఇట్లా గంజి కూడా ఉంచిండు. లాస్ట్ 2-3 సుక్కలు ఉంటే ఇట్లా అన్నాడు. అది జారిపోయి కింద పడ్డది, అన్నం అంతా పోయింది. మళ్ళీ సపరేట్ వెనక నుంచి బియ్యం ఇప్పించుకొని వండుకున్నాడు అయింది. కొద్దిగా ఇలా చికెన్ ఉంది అసలే అయితే అనుకోకు, అయితే అనుకుంటే పడుతుంది ఏమో. మా చాడు భవన్ దేరా అంటే జింగడి లెక్క మూత ఒకటి తెచ్చిండు, భవన్ ఒకటి తెచ్చిండు. బెస్ట్ ఏమని తిందాం. ఊగేనా తినేటి ఏమన్నారా బిస్కెట్లు. ఇది ఇరిపికింది అనుకో రిచ్ గానే వాటర్ లోకి వెళ్ళిపోతాం. ఒకటి గమనించినా మీరు, ఫస్ట్ స్టార్టింగ్ లో గాడిపు వచ్చినప్పుడు ఇట్లా ఇల్లు ఎంత మంచిగా ఉండే, ఫ్రెష్ గా అయినా మొత్తం అంత సేమ్ ఫస్ట్ అయింది. మేము దీనికి లైట్లు పెట్టాలి, మొత్తం టీవీ నడిపియాలి, దీంట్లో అన్ని సెటప్ మొత్తం తెచ్చుకున్నాం. గదికి మీరు చూడొచ్చు. కాకపోతే అన్ఫార్చునేట్లీ అవైతే ఇప్పుడు మేము ఆన్ చేయము. దీంట్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఏ ఐటమ్ కూడా మేము పెట్టాము. ఎలక్ట్రిసిటీ దీంట్లో తెప్పియాము. ఎందుకంటే వీరికి కరెంట్ షాక్ వచ్చింది అనుకో, బొంగులు, ప్లైవుడ్ షీట్లు, ఇవన్నీ కవర్లు, కింద వేసిన మ్యాట్ ఇది అన్నీ నానున్నాయి కదా, అందరికి షాక్ కొట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలక్ట్రిసిటీ నడిపేమి, టీవీ పెట్టాము, డిస్కో ఎట్లేము, ఏమేమి ఎట్లుందో గట్టినే ఉంటుంది. నానిపోయినాయి అవన్నీ ప్యాక్ చేసినాం ఒకటి. రిస్క్ తీసుకోవద్దు, మెయిన్ తీసుకునే కాడికి తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకుంటే బ్రేక్ డాన్స్ ఇట్లా పడుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇక్కడ జరుగుతున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. మేము ఏమి ఎక్స్పెక్ట్ చేసినామంటే మంచిగా బిందాస్, వాన ఉండదు, ఏముండదు, ఐపీఎల్ చూసుకుంటా టీవీలో
చికెన్ వండుకొని తినుకుంటే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. అది కూడా ఎవరు చెప్పలేదు, నాతోటే అన్న. వీడికి వచ్చినాక కథ వేరే ఉన్నది. నేను కూడా అనుకున్నా కొనరా బాబాయ్, ఎవరు తినరు ఇక, నేను ఒక్కనే తింటా. కొనరా కారం వేయగా మొత్తానికి ఒక్క చేద్దాం. నువ్వు వండరా ఇలా స్పెషల్, నువ్వు వంట టేస్ట్ అయితే చూద్దాం. చెప్తా ఉంటావు అప్పుడు ఇట్లా. ఇవాళ స్పెషల్ ఏంది అంటే చికెన్ బాబాయ్ వండుతుంది. కట్టె పట్టుకొని ఊపి కాదు, టేస్ట్ మంచిగా రావాలి. మన ఉండనీరా ఎవరొక కట్టిన మరి నమ్మకం మరి మంచిగా సరేనా. అవన్నీ బాధేంద్రా. నేను ఎప్పుడు తినే నీ చేతి అంటే నేను కలిపి తినబెట్టాలి. ఏమో అవుతుంది అన్నాడు ఇవ్వందాక, అందుకే భయం అవుతుంది మరి. తినబెడితే తీయకున్నా గద్దుడు పోతాడు. ఇందులో ఆ గడ్డ అంతా చెప్పు గారు గోలినాయా? చెప్పు గారు కొద్దిగా పసుపు చిటికడే కొంచెం ఆగు 2 నిమిషాలు ఆగు. గోలని అల్లం నిన్ను అడుగుతున్నా, నిన్ను అడుగుతున్నా. వేసేసుడే ఎక్కువ టైం తీసుకోవాలి. వీడైనా వచ్చాడు. ఉరిమింది. నాకు తెలిసి రేపు పొద్దుగాల వరకు మాకు న్యూస్ ఒకటి ఏదన్నా ఒకటి వినవాడు ఏంటంటే ఎన్నో ఒక దగ్గర పిడుగు పడతాను పక్కన పడుతుంది చూడు. ఊగుతుంది, పట్టుకోవాలి. ఉడకదు మళ్ళా జస్ట్ పుంచుదాం. కారంతో ఉడుకుతుంది కొద్దిగా. కారం అయితే అది పోతుందట. ఏం పోతుంది, ఉడకదట. ఊళ్ళన్నారు. ఆడింది ముచ్చట మీద పడ్డాం అందరం. నువ్వు చెప్పాలి వండే నువ్వు. అంటే ఏదో ఉప్పు కావాలి ఫస్ట్ మనకి బాగా ఇది వేయాలి. ఇది ఎత్తున సెట్ అవుతుంది. 3 చెట్లు వేసిన కారం. ధనియాలు నా మస్తు ఉంటుంది. ధనియాలు చాలు సెట్ దగ్గరికి వస్తే చాలు సార్. ఎట్లా సెట్ అయినా ఏమన్నా కింద గుడ్ గుడ్. You're able to be happy. You can do whatever you like. You don't have to be ready. You don't have to be. You don't have to be ready. You don't have to be. అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి. లాస్ట్కి వస్తే అంతా ఇట్లా పాడవాడి ఇంట్లో క్యాంపింగ్ చేసినట్టు అవుతుంది. మొత్తం ఏమనుకున్నాం, డిస్కో లైట్లు పెట్టాలి, టీవీ పెట్టాలి, అది నడవంగా మంచి ఎంజాయ్ చేసుకుంటూ తినాలనుకున్నాం. కాకపోతే అప్పుడు వర్షం కారణంగా మొత్తం అంతా బిస్కెట్ అయింది. కింద పేపర్లు వేసుకొని కూర్చున్నాం. చూపి నీ పేపర్ నీ పేపర్ కిటికీల కవర్. ఆ కిటికీలో అప్పుడు కిటికీలు పెట్టినాక కిటికీలో మొత్తం బీగేసినాం వేడికాడికి. అవే కింద వేసుకొని కూర్చున్నాము. అవిటనే అనుకుంటాం రాత్రి. కింద మొత్తం మ్యాట్ అంతా నాన్న పచ్చి ఉంది. Your eyes, your head is full of dreams. చలికి గరం గరం మంచిగా For failure, you just gotta let them flow without judge. So be happy. You can do whatever you like. You don't have to be ready. You just gotta trust the right. Don't have to be scary.
మనోళ్ళు అయితే లోపల పండుకోనికి సెటప్ అయితే చేస్తారు. కాకపోతే కింద మొత్తం మ్యాట్ అంతా నాని ఉంది, దాని మీద కవర్లు వేసుకొని పంటున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొకసారి కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. అప్పుడు వర్షం పడే వరకల్లా వెదర్ మొత్తం చేంజ్ అయ్యేసరికి కామెంట్లు అయితే రెడీ చేయలేకపోయినా రేపు కవర్ చేస్తాను. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అద్విక్ అని అయితే ఉంది. అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంతోష్ కుంజులా అని ఉన్నది. హాయ్ అన్న మీ వీడియోస్ డైలీ మార్నింగ్ చూస్తామని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోషన్ రిషి అన్నది. హాయ్ అన్న రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 3 ఎప్పుడు వస్తారని అయితే కామెంట్ చేసిండు. రిచ్ వర్సెస్ పూర్ పార్ట్ 3 అప్లోడ్ చేస్తాము. 1 million స్పెషల్ వీడియోస్ ఇంకా షూట్ అయినా ఎడిట్ అవుతుంది. సో అప్లోడ్ చేస్తాం మ్యాక్సిమం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అన్న నాకు సీసీటీవీ కెమెరా కావాలి అన్న, అది ఎక్కడ దొరుకుతుంది? నేను ఆల్రెడీ లింక్ ఇచ్చిన బ్లాగ్లో మీకు. నేను రీసెంట్గా మన బ్లాగ్స్ ఛానల్లో ఒక బ్లాగ్ అప్లోడ్ చేసిన, గ్యారేజ్ సీసీటీవీ కెమెరా పెట్టింది. అది ఇంకా చూడకుండా చూడుర్రి. అది కావాలి అని కామెంట్ అయితే చేసిండు. ఆ వీడియో లింక్ వస్తుంది, దాని త్రూ కొనుక్కోవచ్చు. లేదంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయినా దొరుకుతాయి. మేము కొన్నది ఎగ్జాక్ట్లీ కావాలంటే మీకు లింక్ అయితే ఉంటుంది, స్క్రీన్ మీద వస్తుంది, దాని త్రూ కొనుక్కోండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హాయ్ అన్న రాకేష్ అన్నది. హాయ్ అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఫ్రమ్ సిద్దిపేట అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ రేపు అయితే రెడీ చేస్తా. ఇప్పుడు వచ్చేసి పడుకుంటున్నాను. పోతున్నాయి వాటర్ వాటర్ ఇట్లా ఏం లేవు కానీ జస్ట్ కవర్ ఉంది కదా, ఆరిపోయినట్టే కవర్లు ఉన్నాయి కదా, కవర్ వేసుకున్నాం కింద కానీ. ఓకే గైస్ ఇప్పుడైతే పడుతున్నాం. ఏటా లైఫ్ జాకెట్ ఉన్నాయి నాకు, ఏం లేదు. కవర్ లేని కాడ ఈ పాడింది అనుకో చల్లగా ఉంది. Be happy. You can do whatever you like. You don't have to be ready. You just gotta trust the right. Don't have to be scary. గైస్ నాకైతే మెలకు వచ్చింది ఇప్పుడు. వీళ్ళైతే మంచిగా వండుకున్నారు ఇల్లంతా. నిన్న వర్షం కొట్టింది కదా, వర్షం కొట్టిన కాంచాలి. ఇప్పుడు బయటనైతే వ్యూ చూడరు ఒకసారి. మొత్తం ఇటు పడితే అటే చెత్త కింద మీద అయిపోయినాయి. మొత్తం నీళ్ళు మొత్తం నిన్న రౌత్ కాడికి కిందికి ఉండే మొత్తం ఈడ మొత్తం ఈ రౌత్ కూడా మునిగికి వచ్చింది. తాళ్ళన్నీ లూజ్ అయిపోయినాయి. మామూలుగా లేదు, తాడు మొత్తం డౌన్ అయింది, మొత్తం ఊగుతుంది అటు ఇటు. మన వాళ్ళు బాయిలో ఉన్నామని చెప్పేసి మర్చిపోయినట్టున్నారు. మంచిగా కొన్నారు, మంచిగా నిద్రపోతురు. ఇక ఈడ ఉన్నాం అనుకుంటారు ఏమో వీళ్ళు. ఇంకా మంచిగా అర్ధగంటకి ఎక్కువ అనుకున్నారు. అన్నా లేవురి విజయ్ ఇటు బాయ్ లేవురి తెల్లారి అప్పుడే తెల్లారైంది. ఎక్కడ లూజ్ అయినాయి, అందుకనే ఊరు స్టార్ట్ అయింది. చూడీళ్ళు ఎంత స్టేబుల్గా ఉండే, వాటర్ ఫుల్ ఎక్కువనే కదా. ఇంకా బండ కంటే కిందికి ఉండే నీళ్ళు, అది మీ దాకా వచ్చినాయి ఆల్మోస్ట్. ఈ 8 తాళ్ళ కాన్సెప్ట్ లేకుంటే మొత్తం ఇల్లు పడిపోయి వరకు ఎప్పుడో, కానీ అటో ఇటో ఆగింది. ఇంకా జరం నీళ్ళు వచ్చినాయంటే ఆగమే, ఊగుతుంది అటు ఇటు కిందికి. రాత్రి తెల్లందాక నిద్ర పడుతుందా పట్టదా అనుకున్నాం, కానీ పడినప్పుడు కొద్దిసేపు పట్టలేదు. మొత్తం పచ్చి ఉండే వరకు మొత్తం మునిగిపోయిన మంచిగా నిద్ర పట్టింది. చల్లగా ఉంది లోపల, నేను వెళ్ళినట్టున్నది ఇక బయట. లోపల కూడా మీరు సీన్ చూడొచ్చు. ఇది మీకు ఏర్పడతలేదు కావచ్చు, కానీ 1 side మొత్తం బెండ్ అయిపోయింది. మన కింద పడే ముందు ఎట్లున్నానో అట్లా అయిపోయింది. ఇప్పుడు అక్కడ దిక్కు ఉండొద్దు, మ్యాక్సిమం ఇక్కడ దిక్కు ఉండాలి. అట్లయితేనే స్టేబుల్గా ఉంటుంది. సామాన్లు ఏం లేవు కాబట్టి ఎలక్ట్రిక్ సామాన్లు మేము టెన్షన్ ఫ్రీ. నా కరెంట్ వైర్ కూడా తీసుకున్నాడు తాజాడు పైన డబ్బా గుంజుకుంటూ. సో టెన్షన్ లేదు. టీవీ లైట్లు కెమెరా బ్యాగ్ ఉంటే బాగా టెన్షన్ ఉంటుండే. ఎందుకంటే ఈ ఫోన్లో ఒకవేళ వాటర్లో మునిగిపోయినా మేము దుంకినప్పుడు నో టెన్షన్, ఎందుకంటే వాటర్ ప్రూఫ్ కాబట్టి. సో ఇప్పుడు వీళ్ళని లేపి మంచిగా తెల్లవారుజామున ఛాయ్ తాగుదాం. కాకపోతే మాకు ఉన్న ఇప్పుడు పెద్ద టెన్షన్ ఏంది అంటే వేప పుల్లలు ఇచ్చేటోళ్ళు ఎవ్వలేరు. ఇక పండ్లు తోముడు క్యాన్సల్. ఇక ఉప్పుతోనే వేడు అన్నట్టుగా. లేవుర్రా కొద్దిగా లేవుర్రా, గిట్టారే లేవుర్రా. లేవురు నేను అడదికి వచ్చినా అనుకో మొత్తం అటు పడిపోతుంది. లేవురు
హాస్టల్లో ఇట్లా ఒకటి వస్తారు చూడు అందరికి అట్టున్నది ఇప్పుడు కొద్దిగా పెట్టరా కొద్దిగా అంతనే పెట్టరా అసలుకి బాబాయ్ గారు అంటుండు కాబట్టి తోమాలి తోమతారు అన్నాడు వాడు. పూర్తిగా ఇదిగా అందరం అదైతే మూసి ఉప్పులో బొగ్గు ఉప్పు బొగ్గు అనేది పెరికే కానీ ఉప్పు తోముతారు అయితే నాకు తెలియదు ఇంకా అడుగుతారు కదా ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా ఉప్పుతోనే తోముతున్నా నాక డ్యూటీ ఉంటారా అసలుకి బాబాయ్ ఎప్పుడైనా నీకు డౌట్ ఉండొద్దు చక్కెరతో తోముతావు మంచి చక్కెర తీసే మస్తు ఉంది ఉప్పుతని రోజు ఉప్పుతూనే ఉంది ఇక బాగా లేస్తుంది పైనకు కష్టం ఉంది ఇంత అడిగి కూర బ్యాలెన్సింగ్ చేయాలి. పాలు మొత్తం కూడా గడ్డ కట్టి పెరుగు అయితే అయింది. డికాషన్ గదే గతికైతుంది రామ్ గారి ఫేవరెట్ డికాషన్ డికాషన్ తాగుతాడు నేను తాగుతా డికాషన్ అది నిజంగా పెరిగింది అది అయిందిరా పెరుగు కాదు పాల ప్యాకెటే ఖరాబ్ అయింది మంచిగా అనిపిస్తుంది కదరా కనబడుతుంది వాసన వచ్చిందిరా ముట్టుకున్న పేరు పడదు మొత్తం అంతా అది పెరుగు ప్యాకెట్ పెరుగు కాదురా పాల ప్యాకెటే పెరుగు ప్యాకెట్ వచ్చింది తోండు మిల్కిందిరా ఇప్పుడు ఇక చాయ్ గతి లేక డికాషన్ అయితే తాగడం అవుతుంది తెర లేదేరా గరం గరం డికాషన్ ఇప్పుడు తాగుతున్నాం ఇది ఒక్కటే గట్టి మనకి ఇది స్టార్ట్ చేసిన క్యాంపింగ్ ఒకటి నరక 120 మధ్యన ఉందిరా టేస్ట్ కూడా చూడలే వాడు చక్కెర ఎత్తాడు చాప ఉంది మధ్యన ఉంది పీక్తావు చాలా రోజులు బతకవు ఇక చిన్నపిల్లలు ఎప్పుడు కానీ వినరు ఇంకోటి చెప్తే ఇట్లా చిన్నపిల్లలు పొంగిస్తే తాగుతారు భార్య వీడు మంచిగా అవుతారు అంటే మంచిగా అవుతారు పొద్దుగా లేచి ఇప్పుడు గట్టి చక్కెర బాగా అని రోజు వేసుకుంటుండే ఇక పెద్ద పిల్లలు మరి గట్లేని ఇంకా బిస్కెట్లు ఏంటారు ఇప్పుడు పొరాలక్క చక్కెర తక్కువ లేదే ఇలా తక్కువనే ఇష్టం తక్కువ మచ్చా నువ్వు కూడా తాగుతున్నావు కదా బరాబర్ ఉంది. నిన్న వచ్చిన గాలి దుమారానికి మొత్తం ఈ చెట్ల మీద ఉన్న చెత్త అంతా మొత్తం పడ్డదంతా గబ్బు గబ్బు అయింది లోపల బయట. అంతేకాకుండా పైన కూడా మాకు కవర్ అయితే వేసినాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దీన్ని మొత్తం క్లియర్ చేస్తాము, అంటే కొంచెం క్లీన్గా చేసుకుంటాము. ఆ తర్వాత మళ్ళీ మనం కలుస్తాం. అప్పటికి ఇప్పటికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. మా ఇల్లు మొత్తం ఇప్పటిదాకా క్లీన్ చేసినాం. దగ్గర దగ్గర గంట టైం పట్టింది, కానీ మొత్తం కూడా నీట్ అయింది. బయట మీకు ఆల్రెడీ గ్రాస్ చూస్తేనే ఏర్పడుతుంది కావచ్చు. అండ్ మనం ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్లోనే మన మహారాణి అయితే వచ్చేసింది. అక్కడ దిక్కు సింహాసనం మీద సో ఇప్పుడు వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం ఏదైనా ఒకటి ప్రిపేర్ చేస్తున్నాం. ఏదైనా ఒకటి అంటే మా దగ్గర అటుకులు అవుతున్నాయి, ఆ అటుకులను మర్ర వస్తున్నాం. వీటిని బ్రేక్ఫాస్ట్ తింటాం. మనం క్యాంపింగ్ 1:20 స్టార్ట్ చేసినాం కదా. ప్రజెంట్ టైం వచ్చేసి 11:25 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా 12, 1 ఇంకా 2 గంటల టైం ఉంది. 2 గంటలు ఆరామ్సే చేసుకొని తిన్నాం. Attack! అంటే అది ఎక్కువైందా తక్కువైనా అని చెప్తే ఉప్పు పసుపు పసుపు తెస్తాను చెప్తున్నాడు.
వాడు ఇట్లా బాబాల దొంగ బాబాలు ఉంటారు చూడు, చెఫ్ అలా దొంగ చెఫ్. వస్తుందా ఉప్పు పడుతుందన్నా, ఉప్పు ఎక్కువైందన్నా. ఇంకా ఎక్కువ వస్తే తక్కువ అవుతుంది. దీనిలో కారం తక్కువ అయింది, ఇంకా మిరపకాయలు వేసేదండి. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఇవరి దాకా అటుకులు బొక్కినాము, చాలా అయింది. ఆ బ్రేక్ఫాస్ట్ ఏదైనా తెచ్చుకున్నా అయిపోతుండే, వీటికంటే ఇంకా మంచిగా ఉంటుండేది. ఆయిల్ అయింది కొద్దిగా, ఘోరంగా అయింది కడపంతా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి అమ్ములు అని ఉన్నది, సూపర్ అన్న వీడియోస్ అన్నీ అని అయితే కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సర్జికల్స్ అని ఉన్నది. హాయ్ బ్రో, యువర్ వీడియోస్ సూపర్, ఐ లైక్ యువర్ వీడియోస్ అని కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీనివాస్ కూరపాటి అని ఉన్నది. బాదుషా ఈటింగ్ ఛాలెంజ్ అంటారు. స్వీటు అసలు నీకు ఏది పోతుందా అని అదే పోతాడు అన్నిటిలో ఫస్ట్ వచ్చినట్టు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అనానిమస్ అని ఉన్నది. అన్నవి వాంట్ ఎక్స్పెరిమెంట్స్ మోర్ అని అయితే కామెంట్ చేసిండు. ఎక్స్పెరిమెంట్స్ వారానికి ఒక్కటే వస్తుంది. రీసెంట్గా కూడా మీరు మన ఛానల్లో చూసిరు కావచ్చు, అదేంటిది వడ్లు పట్టే మిషన్ తయారు చేసినాం. ఆ వీడియో పైన మీ సపోర్ట్ రాదు, ఆ వీడియో నడవదని తెలుసు, అయినా సరే ఆ వీడియో షూట్ చేసినాం, అప్లోడ్ చేసినాం. అది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి సో వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తాం ఎక్స్పెరిమెంట్ వీడియోలు కూడా, వారానికి ఒకటా రెండా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నిఖిల్ గేమర్ ఉన్నది. న్యూస్ పేపర్ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ చేయండి అన్న అని కామెంట్ చేసిండు. అలాగే మన ఛానల్ ఉంటుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంజు అని ఉన్నది. హాయ్ అన్న, నీ వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఫన్నీగా ఉన్నాయి, వెళ్ళని అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి 12:23 అయితే అవుతుంది. ఇంకా గంట సేపు టైం అవుతుంది. 1:20కి స్టార్ట్ చేసాం నిన్న. గంట సేపు ఇక్కడనే సర్వైవ్ అయ్యి ఇక్కడ నుంచి అయితే వెళ్దాం. ఇక బయట పోడు ఎట్టనో ఏమో తెప్ప ఎనుకుండే కదా, తిరుక్కుంటా అటు ముంగట్టుకు వచ్చింది. ఏంటిది ఘోరం ఉడుకుతుంది చెమటగా పైన పంపాలి, పైన ఎండ కొడుతుందిరా. మనం దర్వాజకు దగ్గర ఉన్నాం కాబట్టి ఏం కాదే, లోపల ఉండేదా కరెంట్ సప్లై. నేను అసలు వాన కొట్టకుంటే కరెంట్ సప్లై ఉంటుండే, మంచిగా ఫ్యాన్ వీలు ఏదో పెట్టుకుని ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు ఏది లేదు. ఇగో ఇప్పుడు ఆరింది కదా మొత్తం, ఇది ఎండకు ఒకసారి చూడు ఎంత మంచిగా అయిందో. రాత్రి ఎంతంత చల్లగా ఉండేనో ఇప్పుడు అంతంత ఎండ కొడుతుంది, ఉడకపోతుంది. ఒకసారి పైన తాగురి చూందనుకో పిలుస్తారా ఎండ కొడుతుంది ఎట్లయినా. తాళ్ళని లూజ్ అయ్యే వరకు అలా బావేగా నేను ఒక్క సైడ్ రాగానే మొత్తం మొంగుతుంది. ఈ తాళ్ళు టైట్ అయ్యా, డౌన్ అయింది. ఇగో తాళ్ళు ఎట్టైనా చూడరు, ఇవన్నీ టైట్ ఉండే. ఇగో ఇప్పుడు వచ్చేసి గైస్ ఒక గేమ్ అయితే ఆడుతున్నాం నలుగురం కలిసి. అది ఏ గేమ్ అంటే లూడో కింగ్ అయితే ఆడుతున్నాము. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. ఇద్దరం మరి ఆడేది. మేమిద్దరమే. లూడో గేమ్ ఆడబట్టి దగ్గర 30-40 నిమిషాలు అవుతుంది. ఆ గేమ్ ఓడతలేదు దాంతలేదు. సో అప్పుడే బంద్ చేసినాము. ప్రజెంట్ టైం వచ్చేసి 12:55 అయితే అవుతుంది. స్క్రీన్ మీద చూడొచ్చు. ఇంకా 25 మినిట్స్ టైం అవుతుంది. సో మా దగ్గర మామిడి పండ్లు ఉన్నాయి, పైన పోయి తిన్నాం. పార్రా మామిడికాయలు బయట వద్దామంటే ఎండ కొడుతుంది మొత్తం. ఎట్లా అంటే ఘోరంగా కాలు మొత్తం కాలుతున్నాయి. అందుకే పోసి పైన పార్సా చేద్దాం. పాపా పైకి వా. ఇగో బాయ్, ఇగో మొహమ్మద్ మతిన్ షేక్ పాషా. ఇగో బాబాయ్ పెద్దదేనా పొదమడికాయ ఏమో చేసిర్రు. ఇవి కాయకాయలు ఉంది, కాయ కాదు కానీ అట్లా తీసుకుంటా. బొగ్గాయను బాడాను బయటికి పో బాడాను. ఇవో ఇవి ఎంత మంచి ఉన్నాయి, పండు మక్కినట్టు.
ఇవాళ వచ్చిండు కాయ కావాలి బాబాయ్. అదొకటి నేను కాయనే కావాలని చెప్పింది దానికి. కాయనే తిందామనే ఒకటి కాయ ఒకటి పండు తెచ్చిన. ఇప్పుడైతే లాస్ట్ టైం కామెంట్స్ అయితే రెడీ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి తెలుగు అమ్మాయి ఉన్నది, నైస్ వర్క్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ టీమ్ అన్న, మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయని కామెంట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంజు అని ఉన్నది, హాయ్ బ్రో మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయి, వీ వాంట్ టు షూట్ గోస్ట్ వీడియో ఇన్ హాంటెడ్ ప్లేస్ ఆఫ్ రాజస్థాన్ అయితే కామెంట్ చేసిండు. అక్కడికి పోయి వీడియో షూట్ చేసుకొచ్చే అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు, మనం అవన్నీ పెట్టుకొని పోతే మనకు వీడియోలు కావు, ప్లస్ వీడియోలకు ఎంతైతే ఖర్చు అవుతుందో అలా 10% కూడా రిటర్న్ రాదు. సో అందు గురించే చేస్తారేమో ఇన్ ఫ్యూచర్ చూద్దాం, మీ సపోర్ట్ పెరిగి ఇంకా వ్యూస్ ఎక్కువ వస్తే రాజస్థాన్ పోయి కూడా వీడియోలు అయితే షూట్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గేమర్ తెలుగు అని ఉన్నది, సీక్రెట్ రూమ్ పార్ట్ 3 కావాలన్నా అయితే కామెంట్ చేసిండు, ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసిరు కావచ్చు ఛానల్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీ షార్ట్స్ అని ఉన్నది, వీళ్ళు కూడా అదే కామెంట్ చేశారు, చాలామంది సీక్రెట్ రూమ్ గురించే కామెంట్ చేశారు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి లక్ష్మి అని ఉన్నది, అన్న ముంజకాయలు తెంపి అవిటిని తింటూ వీడియో షూట్ చేయండి అని కామెంట్ చేసింది, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీను మేకల అని ఉన్నది, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అన్న, ఐఎమ్ మౌనిష్ అని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ ధను అని కామెంట్ చేసిండు, నైస్ బ్రో లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యువర్ టీమ్ అని అయితే కామెంట్ చేసిండు, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన కామెంట్స్. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 1:17 అయితే అవుతుంది, స్క్రీన్ మీకు కనిపిస్తుంది కావచ్చు. ఇంకా 3 minutes అయితే టైం ఉంది, 3 minutes అయితే మన ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫినిష్ అయితే అయిపోతుంది. సో వెళ్ళిపోవచ్చు. అవ్వా మచాని అయితే మర్రే రామ్ మచ్చగాని జా లైఫ్ జాకెట్ ఎప్పుడో వేసుకుని పాటు కత్తి నువ్వు ఫస్ట్ కత్తాను వాటిని కావాలి బుడపరని బాయిల దొరికిందా పట్రా రామ్గా పట్రా నిన్న చెత్త అంతా ఒక దిక్కు కొట్టి మొత్తం క్లీన్ చేసినాం కదా, రాత్రి గాలికి వీటికి ఎండిపోయిన ఆకులు ఏవైతున్నాయో అన్నీ కింద పడ్డాయి, మొత్తం ఎప్పటి లెక్క అయింది. మళ్ళీ మేము ఇక్కడ పడేసిన ఐటమ్స్ కూడా అన్ని పేపర్యే, కవర్లు ఏం బారెత్తలేమో, ఒకవేళ పడ్డా కానీ నన్ను కనబడితే తీసుకొని పోతాం. పేపర్కి సంబంధించిన ఐటమ్సే ఉన్నాయి. చెత్త మొత్తం ఇగో డస్ట్బిన్లో జమేసి పెట్టినాము, దీన్ని బయట తీసుకోతాం. మాఫియా బ్యాచ్ ఏం చేస్తారో మీరు అసలు లోపల ప్యాకింగ్ అయిపోయింది కదా, టైం దగ్గర పడగా 1 నిమిషం ఉంది, 1:19 అవుతుంది. నిమిషం కాగానే సామాన్లు వద్దా నిన్న ఎత్తేయాలా ఒడ్డుకు ఓడు పెద్ద టాస్క్ అవుతున్నది, ఇంత పెద్ద జంప్ చేయలేం, చేసినా కానీ నాకు తెలిసే దరి కూలిపోతుంది కావచ్చు. మా తెప్పనేమో ఇంతవరకు ఇక్కడ దిక్కుండే కదా, అది తిరుక్కుంటే వెనక పోయింది, ఈయనే కట్టేసుకున్నా అయిపో. ఇప్పుడు అది దేవన్ అంటే ఇల్లు చుట్టూ ఒక రౌండ్ వేసి పోయి తేవాలి. ఇట్లా అరే బ్యాలెన్స్ చేయర్రీ, నేను వెనక పోతున్నా. అరే రామ్గా ఇటు దిక్కురా, అయ్యో మొత్తం అందరం ఒక దిక్కే అవుతాం. మళ్ళా అటు పోరా కషాయ పో, తెప్ప ఇంకా జా కడకడ అంటుంది. ఫస్ట్ నేను బయటకు పోతా, నాకు సామాన్లు ఇస్తారా? మరి ఫస్ట్ వాడిని పోయి సామాన్లు తీసుకుంటారా? మేము
ఆ బాయిలా నిన్నటి నుంచి ఏడాదాకా క్యాంపింగ్ చేసింది ఒక ఎత్తున్నది, దాంట్లోకి ఇంచిన సామాన్లు వేసుకొని బయటకు వచ్చింది ఒక ఎత్తున్నది. మొత్తం అందరం చెమటలతో నానిపోయినాము. నిన్న సాయంత్రం దాకా చెమటలు వచ్చినాయి ఘోరంగా, అది నానినాము. రాత్రి వర్షం నానినాము. ఇప్పుడు చెమటలతో నానే వరకు గబ్బు వాసన వస్తుంది, అది మాకే చెమట వాసన వస్తుంది. సో మొత్తానికి గాయస్ ఇది ఈరోజు వీడియో. మేము వచ్చేసి బావిలో తయారు చేసిన ఇంట్లోనైతే 24 hours సర్వైవ్ అయినాము. ఎంత కష్టం వచ్చినా సరే దానిలో నుంచి బయటకు రాకుండా దాంట్లోనే ఉన్నాము. ఖచ్చితంగా ఈ వీడియోని ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ అయితే వేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అండ్ మీ సపోర్ట్ కనుక ఈ వీడియో పైన వచ్చినట్లయితే క్రేజీ ప్రాజెక్ట్స్ అయితే ఇంకా ముందు మన ఛానల్ అయితే మీరు చూస్తారు. వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.